Hi everyone, welcome to the review of the movie War 2. Yeah, so నేను ఈరోజు మార్నింగ్ వార్ 2 మూవీకి వెళ్ళడం జరిగింది. బట్ మీకు ఫస్ట్ ఇచ్చే ఒక డిస్క్రిమినర్ ఏంటంటే ఈ వార్ 2కి వెళ్ళే ముందు కంపల్సరీ మీరు బెటర్ వార్ 1 ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్లో ఉంది, అది చూసుకుని వెళ్ళడం బెటర్. అండ్ నేను ఆల్రెడీ సమ్ ఆఫ్ ద రివ్యూస్ నేను చెక్ చేశాను యూట్యూబ్లో. సో మోస్ట్ ఆఫ్ ద రివ్యూవర్స్ వార్ 2 సరిగ్గా లేదు, అంటే మూవీ అంతగా అనిపించలేదని చెప్పి అన్నారు. బట్ నేను చూసినంతటి మట్టికి నేను జెన్యూన్ రివ్యూ ఇవ్వటానికైతే ట్రై చేస్తాను. సో నాకైతే మట్టికి సినిమా పరంగా కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది మూవీ అయితే. కంపేర్ టు మన కూలీ మూవీతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్ మూవీ. అంటే నాకు రివ్యూవర్స్ చెప్పినట్టు బ్యాడ్ అంటే సరిగ్గా లేకుండా అంటే నాకు అనిపించలేదు. స్టోరీ లైన్ బాగుంది. అండ్ మనకి అందుట్లో వచ్చేసి రితిక్ రోషన్ గారు యాజ్ వెల్ యాజ్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేశారు. సో కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్లో మనకి రితిక్ రోషన్ గారు ఎంట్రీ అనేది ఫస్ట్ వస్తుంది. అట్లాగే సేమ్ టైం మనకి రితిక్ రోషన్ ఎంట్రన్స్ వచ్చిన ఒక 5 to 10 minutesకి ఎన్టీఆర్ గారు ఎంట్రన్స్ కూడా వస్తుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ హీరోకి కూడా ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని చెప్పి ఎక్కడో కూడా డిసైడ్ అయ్యేలాగా ఎక్కడో కూడా మనకి తక్కువ చేయలేదు. అట్లాగే రితిక్ రోషన్ గారిని కానీ అట్లాగే ఎన్టీఆర్ గారిని కానీ. సో రితిక్ రోషన్ గారికి ఎట్లా అయితే మంచి ఎలివేషన్తో ఎంట్రన్స్ అయితే పడిందో, అట్ ద సేమ్ టైం ఒక విధంగా చెప్పాలంటే మనకి ఎన్టీఆర్కి ఇంకా హై సీక్వెన్స్తో కానీ ఒక హై లెవెల్ గ్రాఫిక్స్తో కానీ ఎంట్రన్స్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఎన్టీఆర్ గారి ఎంట్రన్స్ అనేది చెప్పుకోవచ్చు. అంటే ఎన్టీఆర్ గారి ఎంట్రన్స్ అనేది చాలా బాగా వచ్చింది మూవీలో. అండ్ మీకు తెలిసే ఉంటుంది, మనకి తెలుగులో ఇప్పటివరకు టాలీవుడ్లో ఇటువంటి స్పై టైప్ మూవీస్ అనేది ఎక్కడో కూడా ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయలేదు. బట్ ఇది మీకు కొత్తగా అనిపించవచ్చు, అంటే అలవాటు లేని వాళ్ళకైతే కొంతమందికి ఎక్కుద్ది, కొంతమందికి నచ్చకపోవచ్చు. బట్ ఈ మూవీ అయితే నేను న్యూట్రల్గా చూశాను కాబట్టి మూవీ అయితే స్పై టైప్ మూవీ. నేను వార్ 1 ఆల్రెడీ నేను అమెజాన్ ప్రైమ్లో నేను డెడికేటెడ్గా నేను మూవీ చూసి నేను వార్ 2 సినిమాకి అనేది థియేటర్లోకి వెళ్ళాను. చాలా అంటే బాగా నచ్చింది. అండ్ ఇందులో సీక్వెన్సెస్ ఉంటాయి, ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఇనీషియల్ లెవెల్లో మనకి ట్రైన్ సీన్ అనేది ఒకటి ఉంటుంది. అందులో ఎన్టీఆర్ గారి పెర్ఫార్మెన్స్ కానీ అట్లాగే రితిక్ రోషన్ గారి పెర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది. కంపల్సరీ చెప్పాలంటే ఈ టైప్ ఆఫ్ యాక్షన్ సీన్స్ మన టాలీవుడ్లో అనేది మీరు ఎక్కడో ఒకటి ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. అంటే ఆ సీక్వెన్సెస్, యాక్షన్ సీన్స్ అనేది మనం రియల్గా చూసుకుంటే యాజ్ ఏ హ్యూమన్కి అయితే పాసిబుల్ అవ్వవు. బట్ ఏదైతే మనకి బడ్జెట్ పెట్టారో, ఎట్లా అయితే మనకి గ్రాఫిక్స్ అనేది యూస్ చేశారు, CGI అనేది 100% ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ అయిందని అనుకోవచ్చు మనం. అంటే అట్లాగే ఇంకొక సీన్ వచ్చేసి ట్రైన్ సీన్ ఆల్రెడీ మీకు చెప్పాను. అట్లాగే తర్వాత మీకు ఫ్లైట్ చేజింగ్ సీన్ కూడా ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది. ఆ ఫ్లైట్ చేజింగ్ సీన్ అనేది కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చాలా బడ్జెట్ అనేది పెట్టారు దానికి. మీరు ఫస్ట్ హాఫ్లో ఆ ఫ్లైట్ సీన్ అయిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ అనేది మీకు అది మనకి ఫస్ట్ హాఫ్లో మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ అని చెప్పి అనుకోవచ్చు. మీరు ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ వరకు మనకి ఫస్ట్ హాఫ్ అనేది హై పిచ్లో కానీ చాలా గుడ్ ఎక్స్పీరియన్స్తో చాలా హై లెవెల్లోకి మనకి ఇంటర్వెల్ అనేది వస్తుంది. చాలా మంది రివ్యూవర్స్ చెప్పింది ఏంటంటే మూవీలో సరిగ్గా ఎవరికి మన ఎన్టీఆర్ గారికి సరిగ్గా స్కోప్ లేదు, పెర్ఫార్మెన్స్ అనేది సరిగ్గా లేదు అని చెప్పి అంటున్నారు. దాని గురించి కాసేపు మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇనిషియల్ స్టేజ్ నుంచి చూసుకుంటే మీరు ఎన్టీఆర్ గారు అనేది మన ఎంట్రన్స్ అనేది హై లెవెల్ ఉంటుందని ఆల్రెడీ మీకు చెప్పాను. అట్లాగే అదే మీకు ఎంట్రన్స్లో ఎన్టీఆర్ ఫేస్ అనేది కొంచెం లైక్ వీక్ అనేది ఉంటుంది. ఎట్లా చెప్పాలి మీకు, హీఈస్ నాట్ హెల్దీ అని చెప్పి అనిపిస్తుంది. బట్ అట్లా అని ఎంటైర్ మూవీ మొత్తం కూడా అన్హెల్దీగా అయితే ఉండదు. బట్ 3 to 4 సీన్స్లో మనం గమనిస్తే ఎన్టీఆర్ గారి ఫేస్ కట్ అనేది కొంచెం అన్హెల్దీగా అయితే అనిపిస్తుంది. మనకి ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే మనకు తెలిసిందే, ఆయన కొంచెం లైక్ బాడీ బిల్డ్ చేశారు, అట్లాగే వెయిట్ గెయిన్ అయ్యారు, వెయిట్ డౌన్ అయ్యారు. సో దీనివల్ల కొన్ని సీన్స్లో మనకి ఆ విధంగా అయితే అనిపిస్తుంది. అండ్ కొంతమందికి మోస్ట్ ఆఫ్ ది మూవీ లవర్స్ కానీ మోస్ట్ ఆఫ్ ది లైక్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కే కానీ కొన్ని సీన్స్ అనేది ఎన్టీఆర్ గారికి అంటే హై లెవెల్లో లేదు అని అనిపించింది. అది ఎందుకు అట్లా అనిపిస్తుంది అంటే మీకు మూవీ అనేది ఓవరాల్గా అంతా బాగానే ఉంది. సో మనం ఆల్రెడీ RRR లాంటి పెద్ద మూవీని ఒక రాజమౌళి లాంటి డైరెక్టర్ ఆల్రెడీ తీశారు. అందుట్లో కొన్ని గూస్ బంప్ సీన్స్ ఉంటాయి మనకి. ఎన్టీఆర్ గారికి లైక్ ఇంటర్వెల్ సీన్లో ఫైట్ సీన్ అప్పుడు ఇచ్చే ఎంట్రన్స్ సీన్ ఏదైతే ఉందో
అటువంటి గూస్ బంప్ సీన్స్ అనేది ఇందులో మిస్ అయినాయి. అదైతే కంపల్సరీ ఒప్పుకోవచ్చు మనం. సో అటువంటి గూస్ బంప్ సీన్స్ కావాలంటే కంపల్సరీ ఒక రాజమౌళి లాంటి డైరెక్టర్తోనే పాసిబుల్ అవుతుంది. సో అటువంటి సీన్స్ మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి ఇందులో అవి ఎక్కడ కూడా గూస్ బంప్ సీన్స్, ఎటువంటి పెద్ద పెద్ద యాక్షన్ సీన్స్ పడినా సరే ఆ యాక్షన్ సీన్స్ అనేది గూస్ బంప్స్ అనేది తెప్పించలేకపోయాయి. అదైతే మనం వాస్తవం, అది ఒప్పుకోవాలి. ఎందుకనంటే ఒక రాజమౌళి లాంటి డైరెక్టర్ అటువంటి సీన్స్ తీయటానికి హీఈస్ ఫిట్. బట్ అదర్ దాన్ దట్ టాలీవుడ్ అవుట్ సైడ్ లోకి వస్తే మనకి బాలీవుడ్ లో అటువంటి డైరెక్టర్స్ అటువంటి స్కోప్ ఉందా చేయటానికి? కంపల్సరీ ఈ మూవీతో మీకు అర్థమవుతుంది ఒక రాజమౌళి లాంటి డైరెక్టర్ బాలీవుడ్ లో కానీ అదర్ సినిమా మూవీ ఇండస్ట్రీస్ లో కానీ లేరని మనం అనుకోవచ్చు. కమింగ్ టు ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, మీరు అనుకున్నట్టు వేరే అదర్ మూవీస్ లో లైక్ అనిరుద్ధ్ గారు కానీ అట్లాగే తమన్ లాంటి మ్యూజిక్ పడుతుంది, అటువంటి ఎలివేషన్స్ వస్తాయి. మనం కొన్ని మూవీస్ చూసామంటే స్టోరీలో దమ్ము లేకపోయినా సరే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యూజ్ చేసి మూవీ అనేది కొన్ని సీన్స్ అనేది ఎలివేట్ చేస్తారు. అటువంటి ఎలివేట్ చేసే అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే లేదని చెప్పి మనం కన్ఫర్మ్ అవ్వచ్చు. ఎందుకంటే అట్లా అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు అని అనడానికి అయితే పాసిబుల్ లేదు. సినిమాకి ఎంత అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలో ఆ విధంగా ఇచ్చారు తప్ప సీన్ ఎలివేట్ చేసే అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే లేదు ఇందులో. జస్ట్ నార్మల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఉంది. ఇట్ ఈస్ ఏ ప్రెటీ గుడ్ అని చెప్పి అనుకోవచ్చు. ఒక అనిరుద్ధ్ గారు లాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అట్లాగే ఒక తమన్ గారు లాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఇచ్చి సీన్స్ అయితే ఎలివేట్ చేయలేదు. అది కొంతమందికి డిసప్పాయింట్ గా అనిపించవచ్చు, బట్ వీ యాక్సెప్ట్ దట్. సెకండ్ హాఫ్ లో వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హీరోకి ఇద్దరు హీరోకి లైక్ ఎన్టీఆర్ గారికి కానీ అట్లాగే రితిక్ రోషన్ గారికి ఉన్న ఫ్లాష్ బ్యాక్ అనేది చూపిస్తారు. ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఆ ఫ్లాష్ బ్యాక్ అవగానే మనకి కొంచెం ఆ ఫ్లాష్ బ్యాక్ నుంచి కొంచెం సెకండ్ హాఫ్ అనేది స్లోగా వెళ్తున్నట్టు కంపల్సరీ అనిపిస్తుంది. బట్ మూవీ అంటే అది ఆ స్లోగా ఉంది కాబట్టి సెకండ్ హాఫ్ బాగాలేదని చెప్పి మనం అనుకోవటానికి లేదు. సెకండ్ హాఫ్ అనేది కంపేర్ టు ఫస్ట్ హాఫ్ తో చూసుకుంటే కొంచెం స్లోగా అయితే ఉంటుంది సెకండ్ హాఫ్. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది బోట్ మీద, రితిక్ రోషన్ గారిది కానీ అట్లాగే ఎన్టీఆర్ గారిది కానీ. ఇట్స్ ఏ సూపర్ అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. అంటే దాని యొక్క విఎఫ్ఎక్స్ కానీ ఇద్దరు హీరోస్ లైక్ ఎన్టీఆర్ గారు కానీ రితిక్ రోషన్ గారి పెర్ఫార్మెన్స్ కానీ అల్టిమేట్ అండ్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పుకోవచ్చు. ఒక ఎన్టీఆర్ గారు మనకి బోట్ మీద షిప్ లో అంటే బోట్ అనేది వాటర్ లో కాకుండా రోడ్డు మీద కూడా ఒక సీన్ అనేది చూపిస్తారు మనకి. అది మనకి జస్టిఫై అవుతాం ఆ విధంగా మనకి డైరెక్టర్ అనేది చూపించారు అందుట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే అదర్ హీరోస్ అంటే డైరెక్టర్స్ అనేది సరిగ్గా మనకి స్టోరీ అనేది సరిగ్గా రాసుకోకుండా డైరెక్ట్ చేయకుండా ఉంటే ఆ బోట్ సీన్ ఏదైతే ఉందో రోడ్డు మీద వెళ్తూ ఉంటే కూడా చాలా మంది కామెంట్స్ చేస్తారు. బట్ ఈ మూవీలో సెకండ్ హాఫ్ లో మనకి బోట్ అనేది వాటర్ లో కాకుండా ఒక 5 to 6 seconds మనకి బోట్ అనేది రోడ్డు మీద ట్రావెల్ అవుతుంది. బట్ అక్కడ కూడా మనం జస్టిఫై అవుతాం. అంటే అక్కడున్న సీన్ కి, అక్కడున్న హై లెవెల్ ఆఫ్ ఫైటింగ్ కి, యాక్షన్ సీన్ కి మనం జస్టిఫై అవుతాం, అదైతే కన్ఫర్మ్. అండ్ కమింగ్ టు ద క్లైమాక్స్ అనేది ఇద్దరు హీరోల్ని కూడా ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువ కింద ఎక్కడా చూపించలేదు. ఇద్దరు హీరోస్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది క్లోజింగ్ కూడా చాలా బాగా చేశారు క్లైమాక్స్. నేను ఇప్పుడు వీడియోలో చెప్తే ఇట్స్ స్పాయిలర్ అవుతుంది. క్లైమాక్స్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అటువంటి ట్విస్ట్ అనేది ఉంటుంది క్లైమాక్స్ లో. ఒక హీరో తక్కువ, ఒక హీరో ఎక్కువ అని చెప్పి జస్టిఫై అవ్వలేదు. క్లోజింగ్ అనేది చాలా అంటే చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు. వీ డెఫినెట్లీ అప్రిషియేట్ దాట్. సో కంపల్సరీ ఇటువంటి మూవీస్ మీరు కంపల్సరీ కూడా థియేటర్లో చూస్తేనే మీరు మంచి ఎక్స్పీరియన్స్ అనేది చేయగలరు. ఇటువంటి మూవీస్ మీరు ఓటీటీలో చూడటం వల్ల ఈ గ్రాఫిక్స్ ఎక్స్పీరియన్స్ అనేది, సౌండ్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు కంపల్సరీ కూడా మిస్ అవుతారు. మీరు కూలీతో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ అయితే చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ మూవీ. సైనింగ్ ఆఫ్, నవీన్.